నమస్కారం అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే వాకాయ పచ్చడి చేయబోతున్నాను. అండ్ వాకాయలు హార్వెస్ట్ చేసింది మీకు ఆల్రెడీ షేర్ చేశాను లాంగ్ వీడియోలో. ఇవాళ వచ్చేసి పికిల్ అనమాట. సో పికిల్ చేసే ముందు వాటిని నీట్గా వాష్ చేసుకోవాలి. వాటర్ పోయేంత వరకు పెట్టుకుని వాటర్ పోయాక ఇలాంటి పొడి క్లాత్ అంటే కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలన్నమాట. మీకు కనిపిస్తుంది కదా, ఇది ఇలా లేకుండా నీట్గా తీసేసి తడిగా ఉంది కదా, తడి ఏం లేకుండా శుభ్రంగా తుడిచేసుకోవాలి. కాయలు తుడిచేసుకుని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా కాయలన్నీ కూడా నీట్గా తుడిచేసుకుని ఒక గిన్నెలోకి వేసుకోవాలన్నమాట. కట్ చేసే ముందు చూసారు కదా, నీట్గా తుడుచుకున్న కాయలన్నీ తీసేసుకున్నాను. ఇప్పుడు వాకాయని ఎలా కట్ చేస్తానో చూపిస్తాను. ఇది వచ్చేసేమో పెద్ద కాయ, ఇది వచ్చి చిన్న కాయ. పెద్దగా ఉన్న వాటిని 4 పీసెస్, చిన్నగా ఉన్నదాన్ని 2 పీసెస్ కింద కట్ చేస్తాను అనమాట. చూడండి ఎలా కట్ చేస్తున్నాను. అండ్ అలా రెండుగా చేసుకున్నాక మధ్యలో సీడ్ ఉంటుంది, ఆ సీడ్ తీసేయడమే. సో ఇలా కట్ చేసుకుని పక్కన ఒక ప్లేట్ పెట్టుకుని ఆ ప్లేట్లో వేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసేమో పెద్ద కాయ అనమాట. దీన్ని కూడా సేమ్ అలాగే మధ్యలోకి కట్ చేసి సీడ్ తీసేసి ఆ కట్ చేసిన దాన్ని మళ్ళీ 2 పీసెస్ చేస్తున్నాను. సో ఇలాగా 4 పీసెస్ కింద చేశాను అనమాట పెద్దదాన్ని. ఇలా మనం తీసుకున్న వాకాయలు అన్నీ కూడా నేనైతే పీసెస్ కింద కట్ చేసి వేస్తున్నాను. కొంతమంది ఏంటంటే కాయకి కొంచెం అటు ఇటు ఘాటులాగా పెట్టి డైరెక్ట్గా కూడా వేసుకుంటారు. బట్ నేను తయారు చేసిన ప్రతిసారి అయితే ఇలా పీసెస్ కింద కట్ చేసే వేస్తాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మేక్ షూర్ ఇక్కడ తడి తగలకూడదు, తడి లేకుండా మనము కట్ చేసుకోవాలి. ఇవన్నీ తడి తగిలిందంటే పచ్చడి పాడైపోతుంది. మీ అందరికీ తెలిసిందే, ఆవకాయలు పెడతారు కదా, సేమ్ అదే ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు మనం పెట్టుకునేది కూడా నిలవ పచ్చడి. ఎవరైనా చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇందులో 1 కప్ కారం తీసుకున్నాను, 1/2 కప్ ఆవపిండి తీసుకున్నాను, అండ్ 1/2 కప్ సాల్ట్, మెంతుపిండి 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా మనము కలిసేటట్టు కలిపేసుకోవాలి శుభ్రంగా. నేనైతే చేత్తోనే కలుపుతున్నాను, కొంచెం చెయ్యి మండుతుంది, బట్ టేస్ట్ కోసం తప్పట్లేదు. ఇలా కారం కలిపేసుకున్నాక సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ కప్పు తోటి ఫుల్ కప్ వాకాయలు తీసుకున్నాను. దానికి 1/2 కప్ ఇప్పుడు మనం కలిపిన కారం వేసాను అనమాట, కొన్ని వెల్లుల్లిపాయలు. మొత్తం ఇవన్నీ కూడా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట, అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు. ఇలా కలిపిన దాంట్లో లెమన్ జ్యూస్ ఒకటి వేస్తున్నాను, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ లెమన్ జ్యూస్, చాలా బాగుంటుంది టేస్ట్. అది కూడా వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి మొత్తం కలిసేటట్టు. కలుపుకున్నాక నువ్వుల నూనె వేస్తున్నాను నేనైతే, చాలా బాగుంటుంది టేస్ట్. నేను 500 ml ఒక బాటిల్ నువ్వుల నూనె వేసాను. మొత్తం కలిపేస్తున్నాను చూడండి, చూడడానికి ఎంత బాగుంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. దీన్ని ఇలాగా ప్రెసెంట్ ప్లాస్టిక్ డబ్బాలో వేస్తున్నాను, ఎందుకంటే పింగాణి ఇవన్నీ మనకి ఆవకాయతో నిండిపోయాయి. సో 3 days తర్వాత ఇలా కలుపుకున్నాను అనమాట. కలుపుకుని టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉందో. మా పాప రియాక్షన్ చూడండి ఎలా ఉందో. ఎలా ఉంది నాన్న పచ్చడి? కారం పెట్టేనా, నీకు నెయ్యి వేసి పెట్టినా తిను. సో మా పాపకైతే కొంచెం కారం అనిపించింది, నాకైతే ఓకే. సో ఎవరైనా కారం తక్కువ తినేవాళ్ళు కొంచెం కారం తక్కువ వేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ ఫార్మింగ్.